ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలానే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ముక్కిరాళ్ళ సరస్వతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ బూడిద గుమ్మడికాయ మా ఇంట్లో కాసిందండి. ఈ బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కడితే దిష్టి పోతుందని తెలుగు వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు కదా. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ జ్యూస్ తయారు చేస్తూ మనం హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ కాయని మనకి ఎంత కావాలో అంత చిన్న పీస్ కట్ చేసుకోవాలి. 300 గ్రామ్స్ అయితే ఒకరికి కరెక్ట్గా జ్యూస్ సరిపోతుందండి. 100 గ్రామ్స్ల బూడిద గుమ్మడికాయలో కేవలం 10 క్యాలరీస్ మాత్రమే ఉంటాయండి. 96% నీరు ఉంటుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. గుమ్మడికాయలో విటమిన్ B1, B2, B6, విటమిన్ సి, విటమిన్ డి మరియు బీటా కెరోటిన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి. ఈ వీటిలో పాటు ఐరన్, కాపర్, జింక్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయండి. గుమ్మడిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది. గుమ్మడి జ్యూస్ బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఇలాగే ఇందులో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ సి, మినరల్స్ వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్ శరీరానికి అవసరమయ్యేంత చల్లదనాన్ని ఇస్తుంది. బాడీ హీట్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్ తేనె కలుపుకొని తాగడం వలన నిద్రలేమి సమస్యను నివారించుకోవచ్చు. ఈ జ్యూస్ తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మరి తరచుగా పొట్టలో గ్యాసు, మంటతో బాధపడే వాళ్ళు రోజు పరిగడుపున ఈ జ్యూస్ తాగితే ఆ బాధ నుండి మనం బయటపడవచ్చు. ఒక వారం రోజుల పాటు రెగ్యులర్గా తీసుకోవాలి. ఈ జ్యూస్ని తయారు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపైన ఉన్న చిక్కంతా తీసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దాని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసివేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మిక్సీ జార్ అయితే చాలా ఈజీగా తిరుగుతుందని నేను వాటర్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకున్నా పర్వాలేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్లోకి కానీ లేకపోతే స్ట్రైనర్లోకి కానీ వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన గుజ్జునైతే మనం వేస్ట్గా పడేయకుండా చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ తయారు చేసుకోవచ్చు.
ఈ జ్యూస్‌లో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. లేదంటే ఏమీ కలపకుండా ప్లెయిన్‌గా అయినా తీసుకోవచ్చండి. తాగుతుంటే తాగాలనిపిస్తుంది ఈ జ్యూస్. బూడిద గుమ్మడికాయ జ్యూస్. తయారీ విధానం చూశారు గదా! ఇది మరి పరిగడుపున తీసుకుంటే చాలా మంచిదండి. ఫ్రెండ్స్